సాయిబాబా వారి పాదారిందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. అయితే స్వామి ఈరోజు నాతో చెప్పించే విషయం ఏంటంటే షిరిడి సాయిబాబా యొక్క తత్వం. షిరిడి సాయిబాబా చరిత్ర అందరికీ తెలుసు, ఆయన ఎలా జీవించారు ఏంటి అనేది అందరికీ తెలుసు. కానీ కొన్ని ఆయన లీలలు నాకు గుర్తు వచ్చిన వరకు నేను చెప్దాం అనుకుంటున్నాను. మరి అది ఏంటంటే షిరిడి సాయిబాబా తన 16వ ఏటన ధ్యాన సమాధి నుంచి లేచి తన అవతార ప్రకటన చేశారు. అలా చేసిన తర్వాత ఎన్నో లీలలు, ఎన్నో మహిమలు చేసి చూపించారు. ఆయన మహారాష్ట్రలోని ఆ ప్రదేశం ఉద్ధరించడానికని అక్కడ షిరిడి అనే గ్రామంలో జన్మించారు. ఆయన షిరిడి అంతా కూడా బాగా వృద్ధి చేశారు. అయితే యావత్ ప్రపంచానికి ఎలా ఉండాలో అది ఒక ఆదర్శంగా తీసుకుని ఆయన చెప్పారు. అది ఏమిటంటే కొన్ని గుర్తున్నాయి వరకు చెప్తాను నేను. కొన్ని లీలలు ఒక కుటుంబంలో అనేక కలహాలకి కొట్లాడుకుంటూ వాళ్ళకి శాంతిని చేకూర్చడానికి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళు మార్చేవారు. అనేక రోగాల్ని నయం చేశారు. కుష్ఠవ్యాధి వస్తుని నయం చేశారు. క్షయవ్యాధి వస్తుని నయం చేశారు. అనేక దీర్ఘగోళాలతో ఉండి రోగాలు వాళ్ళందరినీ నయం చేశారు. ఆయన ఎలా ఉండేవారంటే చాలా సింపుల్గా చిరిగిన వస్త్రాలు ధరించుకొని ఆయన ఆహారం కూడా భిక్షాటన చేసి జీవించేవారు. సాయంకాలం పొద్దున వెళ్ళి నదీ దగ్గరికి వెళ్ళి తన పేగుల్ని పొట్టలోంచి తీసి శుభ్రం చేసేవారు. ఆ నీళ్ళలో శుభ్రపరిచేవారు. ఒక భక్తుడు ఏంటి స్వామి పేగులను అలా తీస్తున్నారంటే అందరూ పెట్టిన ఆహారంలో ఆహార దోషాలు ఉంటాయి, అవి పేగుల్లో వ్యాపించి అవి ఉంటాయి, అందుకని వాటిని శుద్ధి చేసుకుంటున్నాను అని చెప్పేవారు. అది ఒక భగవంతుడికే సాధ్యం, అది మానవులకి ఎవరికి సాధ్యం కాదు. అలాగే ఒక్కొక్క కుటుంబంలో పిల్లలు లేరని గొడ్రాలని భార్యని విడాకులు ఇచ్చే సమయంలో కూడా స్వామి ధైర్యం చెప్పి నీకు త్వరలోనే పుడతారని ధైర్యం చెప్పి ఒక మామిడి చెట్టును ఉదాహరణగా చేసి దానికి నీళ్లు పోసి దాని మీద శ్రద్ధ నమ్మకం ఉంచు, నాకు బిడ్డలు పుడతారని ఆలోచించు, నువ్వు ఆత్మహత్య అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయబాకని ధైర్యం చెప్పి విడాకులు ఇస్తున్న అత్తగారు బాధపెడుతున్న ఆ అమ్మాయి ఓర్చుకుని రోజు ఆ చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంది. అలాగే ఎంతో కాలంగా మామిడి చెట్టు కాయలు కాయని చెట్టు అది కాయలుగా పెందేయటం మొదలెట్టింది. అప్పుడు తను చాలా సంతోషించింది. నేను నమ్మకం స్వామి శ్రద్ధ సబూరి అని చెప్తారు. శ్రద్ధ అంటే శ్రద్ధ కలిగి ఉండాలి, సబూరి అంటే నమ్మకము ఓర్పు ఉండాలి అని ప్రతి మానవుడికి బోధిస్తూ ఉంటారు. ఆమె గర్భవతి అయింది, ఆ ఇల్లు సుఖంగా ఉంది. అతను ద్వితీయ వివాహం చేసుకోలేదు, చాలా బాగున్నాడు. అలాగే దొంగలకి అరణ్యంలో దొంగలు అందరినీ బాగా గాయాలు చేసి వాళ్ళ దగ్గర ఉన్న ధనాల్ని తీసుకెళ్తూ ఉంటే స్వామి నేను వద్దు, నువ్వు అలా చేయబాకు, నీ యొక్క పాపాలని నీ భార్య బిడ్డలు పంచుకుంటారేమో అడుగు అంటే ఆయన ఇంటికి వెళ్ళి అడిగితే మేము పంచుకోము, మేము మీ తల్లిదండ్రులు పంచుకుంటారా అని అడిగితే వాళ్ళు కూడా మేము పంచుకోము, మీ పుణ్యాన్ని అయితే ఇవ్వు కానీ మీ ధనాన్ని అయితే ఇవ్వు కానీ ఈ పాపాలు మాత్రం మేము పంచుకోమన్నారు. దాంతో అతను విరక్తి చెంది తపస్సు చేసుకుని గొప్ప పుణ్యాత్ముడు అయ్యాడు. అలాగే ఎంతమందో దొంగలను కానీ కిరాతకులను కానీ మార్చాడు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మన ఇండియాని ఆక్రమించి ఎన్నో ఘోర కృత్యాలు చేస్తే ఆయన సహనంతో వాళ్ళని ఎదుర్కొని తన మహిమలు చూపి వాళ్ళు వెనక్కి పాల్దోరారు. ఒక ఇంగ్లాండ్ అతనికి కూడా స్వామి తన దివ్య స్వరూపంలో యేసుక్రీస్తు తన బొమ్మని చూపించారు. అంతటితో ఆ యొక్క మతస్థుడు యేసుక్రీస్తుని నమ్మేవాడు ఆంగ్లేయుడు తిరిగి వెళ్ళిపోయి ఆ యొక్క భారతదేశంలో దివ్యమైన మూర్తి సర్వజ్ఞుడు షిరిడి బాబా ఉన్నాడు. ఆ ఉన్నంతకాలం మనం ఏం చేయలేము, భారతదేశాన్ని ఏం చేయలేము. అలాంటి మహనీయులు పుట్టిన భారతదేశం ఇది. ఆయన ఇంకా ఎన్నో మహిమలు చేశారు. అవన్నీ కూడా టీవీలో సీరియల్స్గా వస్తున్నాయి. ఇంకా పుస్తకాలు షిరిడి సాయిబాబా యొక్క లీలలు మహిమలు ఆయన యొక్క జీవిత చరిత్ర చదివిన వాళ్ళకి సాయి భక్తులందరికీ
విదితమే. జై సాయిరామ్.